మొగోడు, దమ్మున్నవాడు, ఆషామాషి మనిషి కాదు. తండ్రి చాటు కుమారుడిగానే తెలుసు అప్పటిదాకా. ఆ తర్వాతే అసలు సినిమా స్టార్ట్ అయింది. నేడు 2.0 అంటూ పోతున్న వ్యక్తే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించే మనం మాట్లాడుతున్నాం. సరిగ్గా 15 ఏళ్ల క్రితం వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భవించి నేటికి 15 సంవత్సరాలు ముగిసిన నాడు, అంటే ఇక 16వ సంవత్సరం ప్రారంభమైందన్నమాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. పార్టీ ప్రస్థానం మొదలు నేడు 15 ఏళ్ల మైల్ రాయి వరకు అనేక అప్ అండ్ డౌన్స్, అనేక అపవిజయాలు, అనేక మాటలు. విజయం 2019 నుంచి 2024 దాకా అధికారంలో 5 సంవత్సరాలు దేశం మొత్తం చూసే పరిపాలన చేసినప్పటికీ అనూహ్యంగా అంతే వేగంగా అపవిజయం అల్లుకుంది. ఏది వచ్చిన విజయం అపవిజయం ఏదొచ్చినా కూడా నిలదొక్కుని నిలబెడుతున్న తీరు చూస్తుంటే నిజంగా శభాష్ అనక తప్పని పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కష్ట సమయంలో నుంచి పుట్టుకొచ్చిన పార్టీ. అంతా చక్కదిద్దుకొని ఏదో రాజకీయాలు చేద్దాము అని అనుకొని వచ్చిన పార్టీ కాదు. అన్యాయంగా తొక్కుతున్నప్పుడు, అన్యాయంగా జైలు పాలు అవుతున్నప్పుడు అక్కడి నుంచి ఒక కసి పట్టుదలలో నుంచి పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పార్టీ స్థాపించి నేటికి 15 సంవత్సరాలు అయిందట. 2011 మార్చి 12వ తారీఖున వైఎస్ఆర్సీపీ పార్టీ రాజశేఖర రెడ్డి గారి సమాధి పాదాల వద్ద ఆవిర్భవించబడినది. నేటికి 15 వసంతాలు పూర్తి చేసుకుందని తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జెండాను ఎగరవేసి మాట్లాడడం కూడా జరిగింది. విలువలు, విశ్వసనీయత ఆ రాజకీయాల్లో పూర్తిగా కోల్పోయిన ఈ రెండింటిని ఆనాడు మనం చెప్పాము అని జగన్ చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత అనే పదాలే అర్థం అంటూ జగన్ మరోసారి చెప్పుకొచ్చారు. ఆ రెండు విలువలు, విశ్వసనీయత అనే పదాలతోనే పార్టీ పుట్టిందని, నాడు తాను ఇచ్చిన ఒకే ఒక్క మాట తన కుటుంబ పరిస్థితిని, రాష్ట్ర దశను మార్చేసేదని కూడా ఆయన భావోద్వేగంగా చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మా పార్టీ కేవలం జగన్ మాత్రమే కాదు, కోట్ల మంది కార్యకర్తలు, అభిమానులు మరియు వైఎస్ఆర్సీపీని గుండెల్లో పెట్టుకున్న కుటుంబ సభ్యులు నా వాళ్ళు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అభివర్ణించారు. పార్టీ ఆవిర్భావ సమయంలో అటు రాష్ట్రంలో ఇటు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ఎవ్వడికి భయపడకుండా నిలబడి గెలిచిన తీరు ఇది నిదర్శనమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నాడు టీడీపీ, కాంగ్రెస్ కలిసి కుట్రలు పడినప్పటికీ ఆ దేవుడు మరియు ప్రజలు నమ్మకంతో ముందుకు సాగిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మా పార్టీ విలువలు ఎప్పుడూ ఇలాగే ఉంటాయని కాలర్ ఎగిరేసుకొని మరి నేను పలానా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాటర్ అబ్బాయి అని చెప్పుకునే తట్టే ఉంటుంది తప్ప ఏ రోజు కూడా మీ విలువలను, మీ విశ్వసనీయతను దెబ్బ తీయనని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెప్పుతున్న మాటలు నిజంగా శభాష్ అనక తప్పదు. ఒకే మాట, ఒకే బాట, దశాబ్ద కాలాల పాటు అదే మాట మీద నిలబడుతూ పోయే రాజకీయ నాయకుడిని ఎవరైనా చూసారా? పార్టీ పెట్టి గంటకో తీరు, గంటకొక అబద్ధం చెప్తున్న ఈ రోజుల్లో నిజంగా విలువలు, విశ్వసనీయత అంటూ మాట్లాడుతున్న ఏకైక రాజకీయ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని దేశం మొత్తం చూస్తుంది అన్న తప్పే లేదు. అధికారం 2019 నుంచి 2024 దాకా అధికారం తన సొంతం చేసుకున్నారు. అప్పుడు కూడా ఎక్కడ కూడా తగ్గేదే లేదన్నట్టు పరిపాలన సాగించారు. పేదవాడికి ఎక్కడ ఏ కష్టం ఉన్నా నేనున్నాను అంటూ ఆదుకున్నారు. పేదలకు ఒక ఆపన్న హస్తంగా, దేవుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డ తీరు ఈరోజు కోట్ల మందిని పెంచేసింది. అభిమానం కూడా తన తండ్రి ఒక అడుగు ముందుకేస్తే పరిపాలనను తాను 10 అడుగులు ముందుకేస్తానన్నట్టుగా తను సాగించిన పరిపాలన, అవినీతిని ఎక్కడ తావి లేకుండా చేసుకొచ్చిన సంస్కరణలు నేటికి చర్చించుకుంటున్నారు. భవిష్యత్తులో కూడా ఇంతే గట్టిగా, ఇంతే బలంగా ముందుకు పోతామని, ప్రతి కార్యకర్తను, ప్రతి నాయకుడిని గుండెల్లో పెట్టుకుంటానని మీరంతా గర్వంగా కాలర్ ఎగరవేసుకొని చెప్పుకునేలా పార్టీ అడుగులు ఉంటాయి తప్ప మరొకటి కాదు అనే ధీమాను నేను ఇస్తున్నాను అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రకటన నిజంగా ఇంతకు మించి ఏం కావాలి? ఒక రాజకీయ నాయకుడిగా, ఒక పార్టీ నడుపుతున్న వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు తన పాత్రను తాను చాలా హుందాగా నడిపిస్తున్నారు. ఎక్కడ ఎప్పుడు కూడా తను ఏ దగ్గర కూడా చిక్కకుండా చాలా హుందాగా, చాలా పద్ధతిగా, నోరు కూడా జారే పరిస్థితి లేకుండా ముందుకు పోతున్నారు. ఈరోజు వేరే రాజకీయ నాయకులను, అనుభవం ఉన్న నాయకులను చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. పదే దారుణమైన అబద్ధాలు చెబుతూ నేను ఇది చేశా, అది చేశా అంటూ చెయ్యని కూడా తన ఖాతాలో వేసుకుంటూ ముందుకు అడుగులు వేస్తున్న ప్రత్యర్థులను చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి వయసు చిన్న అయినప్పటికీ, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకన్నా చిన్న వయసులో ఉన్న వ్యక్తిగా తాను పెద్ద పొజిషన్లు చూస్తున్నప్పటికీ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న విలువలు, విశ్వసనీయత ఇతర వ్యక్తులకు లేకపోవడం వల్లే జగన్మోహన్ రెడ్డి గారికి మాస్ అటెన్షన్, మ్యాథ్స్ ఫాలోయింగ్ అనేది విపరీతంగా పెరిగింది అన్నది సత్యం. ఈరోజు ఏ పెళ్ళికి వెళ్ళినా, ఏ మంచికి వెళ్ళినా, ఏ చెడ్డుకి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే చాలు అదుపు తప్పేదంతా జనం
ఆకాశానికంటే ఉప్పెనగా ఎగిసి పడుతూ వస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రజానాయకుడి కంటే ప్రజల్లో బలం కాదు, ప్రజలు గుండెల్లో ఉండాలి. అలా ఉన్నప్పుడే అది రాజకీయ నాయకుడికి అసలైన విలువ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో లేనంత గొప్పగా తన పరిపాలన చేసి ఉన్నారు కాబట్టి కోటి మంది తన వైపు నిలబడ్డారు. 11 సీట్లకి పరిమితం అయినప్పటికీ 11 ఎమ్మెల్యే సీట్లే వచ్చినాయని ఎగతాళి చేసినప్పటికీ ఈరోజు అదే 11 మంది 1100 మందిలా తయారయ్యారని పవన్ కళ్యాణ్ ఇటీవల అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఒక్కరికి 100 చొప్పున వైసీపీ గేమ్ చేంజ్ అవుతుంది. 2024 ఓటమి పాలైన జగన్మోహన్ రెడ్డి గారు హుటాహుటనే యాక్టివేట్ అయ్యారు. ఎవరికి ఎక్కడ ఆపద వచ్చినా కార్యకర్తలను అండగా కాపాడుతూ పోతున్నారు. వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తూ ఎప్పటికప్పుడు స్ఫూర్తి నింపుతూనే ఉన్నారు. 2029 ఎన్నికల్లో ఘన విజయం సాధించడమే కాదు, రాబోయే మరో 30 ఏళ్లకు జెండా ఎలా బలంగా పాతాలి అనే దానిపై ఇప్పటికే ప్రక్షాళన కూడా ప్రారంభించారు. గతంలో చేసిన తప్పులను మళ్ళీ రిపీట్ చేయకుండా గతంలో చేసిన పరిపాలన ఇంకా గొప్పగా చేసేలా రూపకల్పన చేస్తున్నారు. మరో కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరిస్తే మళ్ళీ 2 సంవత్సరాలు వచ్చేస్తుందని, అధికారంలోకి వన్స్ మేము వచ్చామంటే ఎవరెవడైతే తప్పు చేస్తున్నాడో, ఎవడెవడైతే అవినీతి చేస్తున్నాడో, వాంటెడ్గా తెలిసి ఎవడైతే ఏదైనా చేస్తున్నాడో వాడిని వదిలిపెట్టే పరిస్థితే లేదని జగన్మోహన్ రెడ్డి గారు బల్ల గుద్ది చెబుతున్నారు. బహుశా తప్పు చేస్తున్న వాళ్ళు భయపడుతున్నది ఇందుకే. జెన్యున్గా ఉన్న వాళ్ళు న్యూట్రల్గా ముందుకు పోతున్నప్పటికీ తప్పు చేస్తున్న వాడికి లోపల వణుకుడు మొదలైంది. జగన్ అధికారంలోకి వస్తే చాలు మా పని మటాష్ అంటున్నారు. ఏదేమైనా అదంతా కూడా ప్రజల కోసమే నిలబడే పార్టీగా వైఎస్ఆర్సీపీ పార్టీ అవతరించింది. ఈరోజు అవలంబిస్తున్న ప్రతి తీరులో అది గుర్తు చేసుకుంటుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనూహ్య మరణం తర్వాత జగన్ గారిని ఎంతో ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్ పార్టీని ఎదిరించి నిలబడి చివరిగా గెలిచిన జగన్ ఈరోజు ఆ దేశం మొత్తం తన వైపు చూసేలా తన పార్టీ విధానాన్ని రూపకల్పన చేసుకున్నారు. ఏ ఇతర మీడియాకు లేనంతగా సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్తో వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా ఏళ్ళుగా ముందుకు సాగుతోంది. ఎంతమంది ఎన్ని చేసినా గెలుపు ఓటములు సర్వసాధారణమైనప్పటికీ అల్టిమేట్గా ప్రజల గుండెల్లో ఎవరున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి చేసే ప్రతి పనిలో పేదలకు మంచి కోసం వెతుక్కుంటున్నారు కాబట్టి ప్రజల గుండెల్లో నాటకపోతున్నారు. ప్రజలు ఆరాధిస్తున్నారు. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి రాబోయే 2.0లో మాత్రం కార్యకర్తలకే పెద్ద పీట వేస్తున్నారట. గతంలో కొద్దో గొప్ప కార్యకర్తలకు చిన్న చూపు చూసామన్నది వాస్తవమని, ఇప్పటికే జగన్ గ్రహించిన వాస్తవాలను ఇక ముందు చేయబోనని, కోట్ల మంది కార్యకర్తలకు మంచి చేసే అడుగులు వేగంగా పడుతున్నాయని, అధికారంకు ముందు అంటే ఈ ఎన్నికలు వచ్చే ముందే దీనిపై సంచలన ప్రకటనలు ఉంటాయని, జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి తెచ్చే ప్రతి అడుగు ప్రతి స్టెప్ చాలా డిఫరెంట్ యాంగిల్లోనే ఉంటుంది అనడంలో సందేహమే లేదు. పార్టీ కోసం నిలబడ్డ వాళ్ళను వదులుకోమని, ఎంతటి కష్టంలోనైనా వాళ్ళను కాపాడే ప్రయత్నమే చేస్తామంటూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ గట్టి అడుగులు వేస్తుంది. చరిత్రలో కొందరే ఉంటారు రాజకీయ నాయకులు. ఆ కొందరిలో నేను నెంబర్ 1గా ఉండాలి అనే తాపత్రయంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరిపాలన సాగిస్తున్నట్టుగా అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అల్టిమేట్గా ముఖ్యమంత్రి అనేవాడు 5 కోట్ల మందికి ఒక్కటే ఆప్షన్. ఆ ఒక్క ఆప్షన్ ద బెస్ట్గా నిలబడగలిగితే నిజంగా అంతకు మించిన సంపూర్ణ జీవితం మరొకటి ఉండదు అనేదే జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి. మన ఇజం వైఎస్ఆర్, మన ధ్వజం వైఎస్ఆర్.